to design a rectangular mango grove whose length is twice of breadth and the area is 800 meters square. If find the length and breadth. మనం ఏం చేయాలి? రెక్టాంగిల్తో మ్యాంగో లెంత్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? లెంత్ ఏమి ఇచ్చాడు? లెంత్ ఇస్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. బ్రెత్ కు ట్వైస్ అన్నాడు. అంటే లెంత్ అంటే బ్రెత్ తెలియదుగా. బ్రెత్ ఏమనుకుంటాం? లెట్ బ్రెత్ ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుంటున్నాం. అంటే బ్రెత్ అంటే ఇదే కదా, వెడల్పు, తెలుగులో వెడల్పు. అయితే లెంత్ పొడవు ఎంత ఇచ్చిండు? 2x అని చెప్పిండు. అంటే ఏం చెప్పాడు? లెంత్ ఏమవుతుంది? 2x అవుతుంది, అంతే కదా. అయితే ఇప్పుడు ఏం చెప్పుడు? రెక్టాంగులర్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఏమి ఇచ్చారు? ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫార్ములా ఏంది? ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే ఏంది? పొడవు ఇంటూ వెడల్పు, అంటే లెంత్ ఇంటూ బి. అయితే మన లెక్కలో వాడు ఏమి ఇచ్చాడు? ఎల్ ఇంటూ బి ఎంత ఇచ్చాడు? 800 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే దీని ప్రకారం ఎల్ అంటే ఎంత? ఎల్ అంటే ఎంత కదా? ఇది కదా. ఎల్ అంటే లెంత్ కదా, 2x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 800 మీటర్ స్క్వేర్. అప్పుడు ఏమైతుంది? 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 800 స్క్వేర్. అప్పుడు ఇదేమైతుంది? 2తో 2 1 జా 2 4 జార్. అప్పుడు ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400. ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400. అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్ 0. అంతేనా? ఇప్పుడు ఇదేమొచ్చింది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. అయితే ఈ 400ను మనం ఏం రాసుకోవచ్చు? 20 స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. కానీ మనము ఈ లెక్కలు ఏం చేస్తామంటే డైరెక్ట్ చేయకూడదు. డైరెక్ట్ చేయకుండా ఏ విధంగా చేయాలంటే ఫార్ములా ఉపయోగించాలా. ఏం ఫార్ములా? బి స్క్వేర్ మైనస్ 4ac రూపంలో ఉపయోగించాలా. దీన్ని కంపేర్ చేసుకుంటాం. కంపేర్ దీంతో చేస్తారు. కంపేర్ ఏం చేస్తారు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ వాల్యూ ఎంత? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి వాల్యూ తెలియదు కదా 0, సి వాల్యూ ఎంత? మైనస్ 400. మనం ఏం చేయమని చెప్పా నీకు? బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ బి వాల్యూ ఎంత? 0 ఈజ్ ఈక్వల్ 0 అయితే బి వాల్యూ ఎంత? 0 స్క్వేర్ మైనస్ 4. ఏ అంటే ఎంత? 1. ఇదంతా ఈక్వల్ 0. ఆపరాడా. కంపేర్ చేయకుండా డైరెక్ట్గా చేయొచ్చు కదా మనము. డైరెక్ట్ ఏంటంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్ అంటే 400 కదా. అప్పుడు ఇదే రూపంలో ఉన్నట్టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అప్పుడు ఈ విధంగా రాసుకుంటే ఏమైతుంది చూడండి, ఎక్స్ ప్లస్ 20 అదేవిధంగా ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. అదే అవుతుందా? సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 20, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. ఎప్పటికైనా డిస్టెన్స్ అనేది ఏముంటది? నెగిటివ్ లో ఉండదు. డిస్టెన్స్ అనేది నెగిటివ్ లో ఉండదు, పాజిటివ్ లో ఉంటది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20 తీసుకున్నప్పుడు బ్రెత్ ఎంత అవుతుంది? బ్రెత్ ఎంత అవుతుంది? ఎక్స్ కదా. ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 20. లెంత్ ఎంత ఏమవుతుంది? 2x కదా. అన్నప్పుడు 2 ఇంటూ ఎక్స్ అంటే 20 40 మీటర్స్. అంతే. చూడు ముందు బొమ్మ ఏంటంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ కాదు
ఈజ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్? ఇఫ్ సో డిటర్మైన్ దేర్ present ages. The sum of ages of two friends is 20 years. Present ages అంట, ఇద్దరు ఫ్రెండ్స్ ఏజెస్ అంత సమ్ పూర్తి అంత 20 అంట. అయితే 4 years ఎగో అంటే తర్వాత అని అర్థం. ఏంటండి ఎగో అంటే తర్వాత అంటే మైనస్ తీసుకోవాలా. అప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాస్ 48. ప్రొడక్ట్ చేస్తే వాళ్ళిద్దరి ఏజ్ అంతా 48. ఇప్పుడు చూడండి, అంటే ఇద్దరు ఏజెస్ మనకు తెలియదు కాబట్టి వన్ ఫ్రెండ్ లెట్ వన్ ఫ్రెండ్ ఒక ఏజ్ ఏమనుకుందాం, ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ ఎంత అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సెకండ్ ఫ్రెండ్ ఏమవుతుంది, ఫస్ట్ టోటల్ ఎంత చెప్పిండు, టోటల్ ఏం చెప్పిండు 20 చెప్పిండు. 20లో నుంచి ఫస్ట్ 100 తీసేస్తే ఏమవుతుంది, అప్పుడు 20 మైనస్ ఎక్స్ అవుతుంది. సెకండ్ ఫ్రెండ్ ఏమవుతుంది 20 మైనస్ ఎక్స్ అవుతుంది. అయితే 4 years తర్వాత అన్నాడు, అప్పుడు ఏమవుతుంది ముందు, అప్పుడు ఏం చేయాలంటే 4 years ఎగో 4 years ఎగో 4 years ఎగో ఫస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఫ్రెండ్ వన్ ఫ్రెండ్ అని పెట్టు కదా, ఫస్ట్ ఫ్రెండ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఫ్రెండ్ ఏమవుతుంది 4 years తర్వాత ఇదేమవుతుంది 20 మైనస్ ఎక్స్ మైనస్ 4. అప్పుడు ఏమవుతుంది 20లోంచి అంటే 16 మైనస్ ఎక్స్ ఇచ్చిండు. అయితే గివెన్ కండిషన్ ఏంటిది, కండిషన్ ఏమి ఇచ్చాడంటే ప్రోడక్ట్ వీళ్ళిద్దరి ఏజ్ అంటే 4 years తర్వాత వీళ్ళ ఏజ్ ఎంత చెప్పిండంటే ప్రొడక్ట్ అంతా ఎంత చెప్పిండు 48 చెప్పిండు. అంటే మనం ఏం చేయాలా, ఇది ఇంటూ ఇది చేయాలా. అప్పుడు ఏమిటి ఎక్స్ మైనస్ 4 ఇంటూ 16 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 48. వాడేమన్నాడు, కండిషన్ ఏం చెప్పిండంటే 4 years తర్వాత ఇలా ఏజ్ ప్రొడక్ట్ చేస్తే ఎంత చెప్పిండు 48 అని చెప్పిండు. అప్పుడు ఏం చేస్తా 4 years తర్వాత అంటే ఎక్స్ మైనస్ 4 ఒక ఫ్రెండ్ ఇది, 16 మైనస్ ఎక్స్ ఒక ఫ్రెండ్ ఇది ఈజ్ ఈక్వల్ 48. దీన్ని ఏం చేయాలా, మనము మల్టిప్లికేషన్ చేసుకోవాలా. ఫస్ట్ ఏం చేయాలా, ఇది ఇంటూ ఇది చేయాలా. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 16 మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ 16 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 48. అప్పుడు ఇదేమవుతుంది 16x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 14 ఎంత 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ 48. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ అన్ని ఒక సైడ్ రాసుకుందాం, మైనస్ ఎక్స్ స్క్వేర్ అట్నే రాసుకుందాం. ఇక్కడ 16x 4x ఏమవుతుంది 20x మైనస్ 64 ఈక్వల్కి వస్తే ఇది ఈక్వల్కి వస్తే మైనస్ 64 మైనస్ 48 అంటే ఎంత 112 ఎంత 112 మైనస్ 112 ఈక్వల్ టు 0 మైనస్ 112 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఏముంది ముందల మైనస్ ఉంది కాబట్టి అన్ని ఈక్వల్ పంపించుకుంటే ఏమైతే ఇంటర్చేంజెస్ అవుతాయి. ఏమైతుంది మైనస్ ఉన్నది ప్లస్, ప్లస్ ఉన్నది మైనస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. కనుక్కునే ముందు ఇప్పుడు వీటకు ఏజెస్ వస్తాయా రావా తెలియడం కోసం అలాంటి మనం ఏం చేయాలా, రూట్స్ వస్తాయా రావాలంటే బి స్క్వేర్ మైనస్ 4ac చేయాలి కదా. చేసే ముందు ఏ యొక్క కోఎఫిషియంట్ ఏ అంటంత 1, బి అంటంత మైనస్ 20, సి అంటంత 112. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్, అప్పుడు బి వాల్యూ అంతా మైనస్ 20 స్క్వేర్ మైనస్ 4a అంతే కదా. అప్పుడు ఏమైతుంది ఇది 400 అంటే కదా
మైనస్ ఇదేమవుతుంది 112 ఇంటూ 4 844 అంతే కదా 448 వస్తుంది. అప్పుడు దీంట్లో నుంచి తీసేస్తే -4 అంటే 48 అవుతుంది. అంటే b² - 4ac వాల్యూ అయితే ఏమైంది -0. అంటే నెగిటివ్ వస్తే ఏమని చెప్పా నో రూట్స్, నో రియల్ రూట్స్. అంటే దీని ప్రకారం వాడు ఇచ్చిన లెక్క అనేది సెట్ అవ్వదు. 400 మీటర్ స్క్వేర్ ఇట్ ఈస్ సో ఫైన్ లెంత్ 100. ఇప్పుడు ఏంటి పార్క్ చేసిండు, వాడు ఏం చెప్పాడు మనకు లెంత్ ఇవ్వలేదు బ్రెత్ ఇవ్వలేదు కాబట్టి లెంత్ అంటే ఏమవుతుంది ఎల్, లెంత్ ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం, లెంత్ ను ఎక్స్ మీటర్స్ ఎక్స్ అనుకుంటే బ్రెత్ కూడా ఇవ్వలేదు కదా, బ్రెత్ అంటే బి, దీన్ని ఏమనుకుందాం బీనే అనుకుందాం. ఏమనుకుందాం వాడు 2 ఇలా లెంత్ ఇలా బ్రెత్ ఇవ్వాల, కానీ ఏమి ఇచ్చిండు పెరిమీటర్ అన్నాడు. ఏంది రెక్టాంగులర్ పెరిమీటర్. రెక్టాంగులర్ పెరిమీటర్ అంతే చెప్పిండు 80 అన్నాడు. అప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంది 2 × L + B = 80 మీటర్స్. అయితే మనకు దీని ప్రకారం అయితే 2 × L అంటే ఏమనుకున్నా ఎక్స్ అనుకోమన్నా, బ్రెత్ని ఏమనుకున్నా బి అనుకోమన్నా, అయిపోయిందా = 80. ఇప్పుడు 2 కదా 2 1 = 2 4 = అంటే ఎక్స్ + బి = ఎంత 40 అంతే కదా. 2 1 = 2 4 = అంటే 40 కదా. అప్పుడు ఏమనుకున్నాం ఇప్పుడు మనకేమొచ్చింది ఎల్ అంటే ఎక్స్ అని రాసుకుందాం, బి అంటే తెలియదు కదా. అప్పుడు బి వాల్యూ ఏమనుకుందాం 40 - ఎక్స్ అంటుంది కదా 40 - ఎక్స్. మళ్ళీ ఇంకొక కండిషన్ ఇచ్చిండు, ఏమొచ్చిండు ఏరియా ఇచ్చిండు. ఏరియా ఆఫ్ ది ఏంటిది రెక్టాంగులర్ L × B. L × B అంటే ఎంత 400 మీటర్ స్క్వేర్, 400 మీటర్ స్క్వేర్స్ ఇచ్చిండు. ఇప్పుడు మనకేం తెలుసు దీంట్లో ఎల్ అంటే ఏమని తెలుసు ఎక్స్ అని తెలుసు, ఎల్ అంటే ఎక్స్ అని తెలుసు, బి అంటే ఏమని తెలుసు 40 - ఎక్స్ అని తెలుసు. అంతేనా = 400. అర్థమైందా? ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 40x - x² = 400. ఇప్పుడు ఎంత ఒకటి పంపించుకుంటే x² - 40x - 400 = 0 +400 = 0. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. ఇప్పుడు మనం దీని ప్రకారము నేను చెప్పా కదా ఇలా చేయాలి రన్న, ఇక్కడ ఎంత రాలా 40 రావాలి కాబట్టి 2 -2 x² - 20x - 20x + 400 = 0. అప్పుడు ఏమవుతుంది x కామన్ తీస్తే x - 20 ఇక్కడ x - 20 ఇక్కడ 20 కామన్ తీస్తే -20 కామన్ తీస్తే ఏమవుతుంది x - 20 = 0. ఇప్పుడు ఫార్ములా ఏంది x - 20 వెయిట్ ఇడ -20 ప్లస్ అవుతుంది ఇడ. అప్పుడు ఏమవుతుంది x - 20 x + 20 = 0. x = 20 అంటే మన ఎక్స్ ఒక 20 తీసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది ఎల్ అనేది లెంత్ అనేది కదా 20 అయితే బ్రెత్ కనుక్కోవాలి కదా. బి = ఎంత 40 - ఎక్స్ అన్నప్పుడు ఏంది 40 - 20 = 20 -20 అదే సార్ మైనస్ ఉంటే ఆ ప్లస్ గుర్తొచ్చింది. మైనస్ ఏమవుతుంది ఇంతే అవుతుంది.
అంత ఎక్స్ బి ఈక్వల్ మనకు కనుక్కోమన్నది అంతే కదా. లెంత్ ఎంత 20, బ్రెడ్త్ ఎంత 20, రెండు అంతే. అది